మనకు తెలియదు కూడా తెలియదు, స్టాప్ చేయొచ్చు లేదు. స్టాప్ చేయడం ఎట్లా? అంటే ఒకనొక సమయంలో విశ్వామిత్ర మహర్షి అంటే రామవారి కళ్యాణం గురించి చిన్నగా విషయం చెప్తాను. ఇదే సంకల్పం. విశ్వామిత్ర మహర్షి కొన్ని యాగాలు, అవి యజ్ఞయాగాలంతా కూడా చేస్తూ దాని సంరక్షణ కొరకు ఈ యొక్క రామ లక్ష్మణులను పెట్టుకున్నారట. వీరికి విద్యాభ్యాసం నేర్పినటువంటి వారు ఈ విశ్వామిత్ర మహర్షి. సంస్కారము, విద్యను అన్నిటి కూడా బాగా నేర్పి ఒక మంచి మనిషిలాగా తయారు చేసినటువంటి వాడు ఈ విశ్వామిత్ర మహర్షి. ఇదే ప్రయాణంలోనే మిథిలా నగరానికి వెళ్ళారట. మిథిలా నగరం అనేటువంటిది సీతమ్మ వారు ఉన్నటువంటిది. మరి ఇక్కడ జనక మహారాజు పరిపాలన చేస్తూ ఉండేవారు. వారు కూడా ఏదో యజ్ఞయాది క్రతువులు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలోనే ఈ రామలక్ష్మణుని తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళి, అయ్యా వీరు రామ లక్ష్మణ అని పేరున్నటువంటి వాళ్ళు, వీరు దశరథ మహారాజు యొక్క కుమారులు. మరి వీరికి నీ దగ్గర శివధనుస్తున్నది, దాన్ని చూపిస్తావా అని చెప్పి అడిగారట. అంటే విశ్వామిత్రుల వారి యొక్క అంతర్యం ఏమిటయ్యా అంటే, ఈ యొక్క సీతమ్మ వారిని రామచంద్రుల వారికి ఇవ్వాలా, కానీ నీకు వివాహం చేస్తానని చెప్పినట్లయితే రాడు ఆయన. నీకు అక్కడ అమ్మాయి ఉంది చూపిస్తాను, వివాహం చేసుకో అని చెప్పినట్లయితే రాముడు వారు రారు. మరి ఏం చేయాలి? క్షత్రియులకు ధనస్సు, ఆయుధాలు ఏమైనా చూపిస్తామంటే చాలా ప్రీతి, ఇష్టం అన్నమాట. అందువల్ల నీకు అక్కడ ఒక శివధనస్సు ఉన్నది, దాన్ని నువ్వు ఎప్పుడు కూడా చూసుండవు, కాబట్టి దాన్ని చూపిస్తాను రామని చెప్పి తీసుకెళ్లారట ఈ యొక్క విశ్వామిత్రుల వారు. ఆ ఆశతో పోయినారు రామలక్ష్మణులు ఇద్దరు కూడా. అక్కడ